ఇజ్రాయెల్కు అమెరికా దాని యూరోపియన్ అలైస్ గట్టి మిత్రపక్షాలు. వాస్తవంగా ఇజ్రాయిల్ సృష్టికి కారణం కూడా బ్రిటన్ అండ్ ఇట్స్ వెస్టర్న్ పవర్స్. వెస్ట్ ఏషియాలో ఇజ్రాయిల్ యూదులకు హోమ్ల్యాండ్ అనే పేరిట అరబ్ భూభాగాలపై యూదుల మాతృదేశాన్ని సృష్టించారు. కానీ యునైటెడ్ నేషన్స్ యూదులకు ఇజ్రాయెల్, అరబులకు పాలస్తీనా అనే 2 స్టేట్ సొల్యూషన్ చెప్పారు. కానీ ఆ 2 స్టేట్ సొల్యూషన్ అమలు కాలేదు. ఈలోగా ఇజ్రాయిల్ తనకు తానుగా యూదులు తమకు తాముగా ఇజ్రాయెల్ దేశాన్ని ప్రకటించుకున్నారు. అరబ్ దేశాలపైన యుద్ధాలు అప్పటి నుంచి సాగుతున్నాయి. అనేక అరబ్ ప్రాంతాలను ఇజ్రాయెల్ ఆక్రమించుకున్నది. ఇప్పుడు గాజాను పూర్తిగా జనాభాను తొలగించి దాన్ని ఫిజికల్గా ఆక్యుపై చేయడానికి గ్రౌండ్ ఆపరేషన్ కూడా మొదలుపెట్టింది. ఆ తర్వాత వెస్ట్ బ్యాంక్లో ఉన్న పాలస్తీనా అథారిటీని కూడా లేపేసి కంప్లీట్గా పాలస్తీనా ప్రాంతాలను తమ చేతిలోకి తీసుకోవాలని ఇజ్రాయెల్ చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ట్రంప్ లాంటి వారు గాజాను ఒక బీచ్ రిసార్ట్గా మారుస్తాను అని కూడా అంటున్నాడు. సో ఈ పరిణామాల నేపథ్యంలో ముఖ్యంగా గాజాలో మారణ హోమం జరుగుతోంది. ఇప్పటికి 60,000 మందికి పైగా చనిపోయారు. మాస్ స్టార్వేషన్, చిన్నపిల్లల ఆకలి కేకలు, గాయాలతో వాళ్ళు కనబడుతున్న తీరు ఉదయ విదారకంగా ఉంది. ఒక జాతిని నిర్మూలించేటువంటి హ్యూమన్ జెనోసైడ్ అంటారు, ఆ స్థాయికి ఇజ్రాయెల్ పాల్పడుతుంది. ఇజ్రాయెల్లో ఉన్న ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. అమెరికాలో ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా 50 యూనివర్సిటీస్లో ప్రదర్శనలు జరిగాయి. ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ కూడా ఇజ్రాయెల్ పైను డిజోన్ చేసుకుంటున్నాయి. అంటే ఇజ్రాయెల్ పుట్టుక నుంచి ఇప్పటి వరకు అమెరికాతో కలిసి ఇజ్రాయెల్ మనుగడకు ఒక హామీగా నిలిచిన దేశాలు కాస్త ఇవాళ ఇజ్రాయెల్ పక్కకు పెట్టి పాలస్తీనాను గుర్తించడం మొదలుపెట్టాయి. భారతదేశం లాంటి దేశాలు చాలా కాలం క్రితమే పాలస్తీనాను గుర్తించాయి. ఇప్పుడు తాజాగా ఫ్రాన్స్ అండ్ బ్రిటన్లు మేము పాలస్తీనా దేశాన్ని గుర్తిస్తున్నట్లుగా ప్రకటించాయి. సో ఫ్రాన్స్ అండ్ బ్రిటన్ కూడా గుర్తిస్తే యునైటెడ్ నేషన్స్లో ఒక్క అమెరికా మాత్రమే మిగిలిపోతుంది. అంటే యుఎన్లో ఉన్న దేశాల్లో చైనా అండ్ రష్యా ఇప్పటికే పాలస్తీనాను గుర్తించాయి కనుక ఇక ఫ్రాన్స్ అండ్ యూకే కూడా గుర్తిస్తే మీకు మిగిలేది ఒక అమెరికా మాత్రమే. అమెరికా థరోలీ ఐసోలేట్ అవుతుంది. ఈ గుర్తింపు వల్ల ఫీల్డ్ పైన ఏమైనా గ్రౌండ్ పైన మార్పు వస్తుందని మార్పు రాకపోవచ్చు ఇమీడియట్గా. ఎందుకంటే అమెరికా దేన్నైనా వీటో చేస్తుంది. ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఏ తీర్మానం చేసినా వీటో చేస్తుంది. గ్రౌండ్ పైన సిచ్యువేషన్ మారుతుందా అంటే తక్షణం మారకపోవచ్చు, కానీ ఇజ్రాయెల్ పైన ఒత్తిడి మాత్రం అనివార్యంగా పెరుగుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే ఫ్రాన్స్, బ్రిటన్ ఈ ప్రకటన చేశాయో మేము గుర్తిస్తామని, తర్వాత జర్మనీ ఫాలో అయింది, ఆ తర్వాత మీకు మాల్టా, ఈవెన్ ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్ కూడా, పోర్చుగల్ లాంటి కంట్రీస్ కూడా గుర్తించడం మొదలుపెట్టాయి. ఈవెన్ స్లోవేనియా అనే కంట్రీ అయితే యూరోపియన్ యూనియన్లో ఫస్ట్ కంట్రీ. ఇజ్రాయెల్కు చెందిన 2 ఫార్ రైట్ మినిస్టర్స్ తమ దేశంలోకి అడుగు పెట్టకూడదు అని, ఎందుకంటే వారు పాలస్తీనీల మారణ హోమం జరపాల్సిందే, ఊచకోత చేయాల్సిందే అని బహిరంగంగా వాదిస్తున్న మంత్రులు, నెతన్యాహుకు మిత్రపక్షాలు. వాళ్ళు స్లోవేనియాలో అడుగు పెట్టకుండా బ్యాన్ చేసింది అక్కడ ప్రభుత్వం. స్లోవేనియా యూరోపియన్ యూనియన్లో ఉన్న 27 కంట్రీస్లో ఒకటి. ఆ స్లోవేనియా ఈ చర్య తీసుకున్న తర్వాత నెదర్లాండ్స్ కూడా ఇదే బాటలో నడిచింది. స్లోవేనియా లాగానే నెదర్లాండ్స్ కూడా ఇజ్రాయెల్ ఫార్ రైట్ మినిస్టర్స్ను బ్యాన్ చేసింది. ఇక జర్మనీ అమెరికా తర్వాత ఇజ్రాయెల్కు అత్యధికంగా ఆయుధాలు సప్లై చేసే దేశం. యూరప్లో ఇన్ఫ్లుయెన్షియల్ ఎకానమీ, పొలిటికల్గా కూడా ఎకనామిక్గా కూడా. సో జర్మనీ ప్రకటించింది పాలస్తీనా ప్రజలపైన ఆయుధాలు వాడుతానంటే మేము ఎక్స్పోర్ట్ చెయ్యము అని. అంటే పాలస్తీనా ప్రజల పైన వాడేందుకు ఉపయోగిస్తే మేము మా జర్మన్ ఆయుధాలు ఇజ్రాయెల్కు అమ్మము అని ప్రకటించింది. సో చూడండి, మీరు ఒక్క దేశం కాదు ఇది. కెనడా అమెరికాకు మిత్రదేశము,
నాటోలో కీలకమైన దేశం. కెనడా కూడా మేము పాలస్తీనాను గుర్తిస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఫ్రాన్స్, యూకే, కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియా ఇవన్నీ కూడా ఏవి కూడా పాలస్తీనాకు మద్దతు ఇస్తున్నాయంటే వారు అమెరికా మిత్ర దేశాలు ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ పుట్టుకతో మొదలుకొని ఇజ్రాయెల్ ఈ స్థాయిలో మనుగడ సాధించటానికి అమెరికాతో పాటు గట్టిగా అండగా నిలిచినటువంటి దేశాలు ఇవన్నీ. అయినా కూడా వాళ్ళన్నీ మేము పాలస్తీనా సమస్యకు ప్రతిస్పందిస్తూ ఇవాళ పాలస్తీనా గుర్తిస్తున్నట్లు కూడా చెప్పాయి. ఇక ఫ్రాన్స్ అయితే సౌదీ అరేబియాతో కలిసి న్యూయార్క్ డిక్లరేషన్ ఒక దాన్ని రూపొందించింది. దీన్ని యూరోపియన్ యూనియన్, అరబ్ లీగ్ సమర్థించాయి. అరబ్ లీగ్ యూరోపియన్ యూనియనే కాకుండా అంటే 22 కంట్రీస్ అరబ్ లీగ్లో ఉన్న దేశాలు, 27 కంట్రీస్ యూరోపియన్ యూనియన్లో ఉన్న దేశాలు కాకుండా 17 అదర్ కంట్రీస్ కూడా ఈ న్యూయార్క్ డిక్లరేషన్కు మద్దతు పలికాయి. ఏంటి న్యూయార్క్ డిక్లరేషన్? ఇజ్రాయెల్ చేస్తున్న దానికి పూర్తి విరుద్ధమైన ప్రకటన. ఇజ్రాయెల్ ఏమంటోంది? గాజాలోని హమాస్ను తొలగించి వెస్ట్ బ్యాంక్లోని పాలస్తీనా అథారిటీని కూడా తొలగిస్తామని బెదిరిస్తుంది. ఇండికేషన్స్, సిగ్నల్స్ పంపిస్తోంది. హమాస్ అంటే తీవ్రవాద సంస్థ, మాపై దాడి చేస్తామని ఆరోపిస్తుంది. మరి పాలస్తీనా అథారిటీ, వెస్ట్ బ్యాంక్ వాళ్ళైతే ఇజ్రాయెల్ పైన ఏ దాడి చేయలేదు కదా, కానీ ఆ పాలస్తీనా ప్రాంతాలను కూడా మేము తొలగిస్తామంటున్నారు. ఇక్కడ పాలస్తీనీయులు గాజాలో ఉన్నారు, వెస్ట్ బ్యాంక్లో ఉన్నారు. గాజాలోమో హమాస్ పాలిస్తోంది, వెస్ట్ బ్యాంక్లోమో పాలస్తీనా అథారిటీ పాలిస్తోంది. ఈ రెండింటికి కూడా పడదు. వాస్తవంగా గాజాలో 2006లో ఇజ్రాయెల్ విత్డ్రా అయ్యాక జరిగిన ఎలక్షన్స్లో హమాస్ గెలిచింది, ఆ పాలస్తీనా అథారిటీ ఓడిపోయింది. ఆ తర్వాత జరిగిన పాలస్తీన్ సివిల్ వార్లో హమాస్ తరిమి కొట్టింది పాలస్తీనా అథారిటీని. పాలస్తీనా అథారిటీ అప్పుడు వెస్ట్ బ్యాంక్ మాత్రమే పరిమితమే. మొహమ్మద్ అబ్బాస్ నాయకత్వంలో యాసర్ అరాఫత్ వారసత్వంతో అక్కడ పాలస్తీనా అథారిటీ ప్రభుత్వం పనిచేస్తుంది. ఫతా అంటారు దాన్ని. సో అందువల్ల మీకు ఇప్పుడు వెస్ట్ బ్యాంకు, గాజా రెండు ఖాళీ చేయించి మేము మొత్తం ఆక్యుపై చేస్తామని ఇజ్రాయెల్ అంటోంది. ఇందుకు భిన్నంగా న్యూయార్క్ డిక్లరేషన్ చెప్పేది ఏంటంటే, న్యూయార్క్ డిక్లరేషన్లో హమాస్కే మద్దతు ఇవ్వలే, హమాస్ ఆయుధాలు వదిలేయాలి అని కూడా కండిషన్ పెట్టారు. హమాస్ గాజాను వదిలివేయాలి, పాలస్తీనా అథారిటీ పాలనలోకి అటు వెస్ట్ బ్యాంకును, గాజాను తీసుకురావాలి. ఇది న్యూయార్క్ డిక్లరేషన్ ప్రతిపాదన. దానివల్ల మీకు పాలస్తీనీలకు ఒక యునైటెడ్ కంట్రీ ఏర్పడుతుంది, ఈ అరబులకు, అలాగే ఇజ్రాయిల్కు కూడా ఒక కంట్రీ ఏర్పడుతుంది, యూదులకు. సో అలా న్యూయార్క్ డిక్లరేషన్ ఇజ్రాయిల్ ఆశించిన దానికి భిన్నంగా తీర్మానం చేసింది. అఫ్కోర్స్ అది హమాస్కి అనుకూలమని వాదించలేం, ఎందుకంటే హమాస్ అధికారాన్ని వదలాలి, ఆయుధాలు వదలాలని కూడా న్యూయార్క్ డిక్లరేషన్ కోరింది. ఇలా యూరోప్లో వస్తున్న పరిణామాలు క్లియర్గా అర్థమవుతుంది. పాలస్తీనా సమస్య పైన ఇజ్రాయిల్ను పక్కకు పెడుతున్నది యూరోప్ అని.